హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెరావైట్ వ్లాగ్స్. సో ఈరోజు ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేసిన. ఆల్మోస్ట్ రౌండ్ ట్రిప్ 2000 కిలోమీటర్స్, అప్ ఒక 1000 అండ్ డౌన్ ఒక 1000 కిలోమీటర్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం నార్సింగిలో ఉన్నాం. ఫస్ట్ డెస్టినేషన్ మారేడుమిల్లి. ఇక్కడ నుండి మారేడుమిల్లి ఎగ్జాక్ట్గా 470 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్లో చూస్తే 9 అవర్స్ వెళ్తామని చూపిస్తుంది. చూద్దాం ఇక ఎంత టైంలో రీచ్ అవుతామని చెప్పి. ఇప్పుడు మనం హెచ్పి బంక్లో ఫుల్ ట్యాంక్ అయితే వేసుకున్నాం. ఫుల్ ట్యాంక్ 400 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టచ్చు. ఇది మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్, కర్నూలు టోల్ ప్లాజా. గైస్ మనం భద్రాచలం అయితే రీచ్ అయినాం. టైం 5:30 అవుతుంది. టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది. భద్రాచలంలో గోదావరి రివర్ పైన ఉన్నాం ప్రజెంట్ అయితే. మనం అసలు వాటర్ మొత్తానికే లేవు ఈడ. భద్రాచలం ఇది విడార్ లెక్క అయింది మొత్తం. పోతే భద్రాచలం ఇక టెంపుల్. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ వేసుకోవాలి మళ్ళీ. ఏదన్నా ఉందా? ప్రజెంట్ భద్రాచలం దాటి ఘాట్ రోడ్స్కి అయితే ఎంటర్ అయినాం. ఇక ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. తిన్నావా ఏమన్నా? బజ్జీలో అన్ని స్నాక్స్ ముందు అంటే మళ్ళా గిరే ఇక పోదాం. ప్రజెంట్ ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గర చట్టి అనే విలేజ్లో ఉన్నాం. ఏదో బ్రిడ్జ్ నేమ్ అయితే తెలియదు నాకు. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది. అంతా ఓసోలు కనబడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక విలేజ్లో మార్కెట్లోకి ఎంటర్ అయినాం. మార్కెట్ చూసినా బ్రో ఎట్లుందో కంప్లీట్ వేరే. లాస్ట్ టైం ఇక్కడ కొన్నాం ఛత్తీస్గఢ్ చూసినా సీజీ వెహికల్స్. మారేడుమిల్లి ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం. క్లైమేట్ అయితే ఫుల్ కూల్గా ఉంది. మొత్తం గ్రీనరీ ఉంది బ్రో. మీరు ఇటు వస్తే పక్కా ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే సరిగ్గా సిగ్నల్స్ ఉండవు ఈ ప్లేస్లో. ఇంకా 46 కిలోమీటర్స్ ఉంది మరి. ఇంకా చలి పెడుతుంది. ఫుడ్ మారేడుమిల్లి దొరుకుతుంది. మధ్యలో ఏముంటాయి ఇక. చీకటి అయిపోతుంది మొత్తం, తొందర వెళ్ళిపోవాలి. టైం వచ్చి 6:30 అవుతుంది. లాస్ట్ టైం ఇక్కడ ఫోటోలు దిగిండే ఇంత ఘాట్ రోడ్స్ మన దాంట్లో ఎవ్వడు, నేను తప్ప ఎవరు తిరగాలి. భయానక్ ఘాట్ రోడ్. రారు నువ్వు అంటే చేసినావు అంటే నువ్వు అంటే నా గురించి నీకు అర్థమైపోయింది కదా. వినయ్ బ్రో బాగా తిరిగిండు తెలుసు అన్నీ అని నీకు ఒక మెంటాలిటీ పడిపోయింది కదా. నాకు కూడా ఇష్టం నాకు అమ్ముడు పెట్టి కాకుండా ఆపినేమో రేటు. ఏంద్రా బాబు అంత స్పీడ్లో వస్తుంది. గాయస్ మనమైతే ప్రజెంట్ మారేడుమల్లి రీచ్ అయినాం. ఫస్ట్ అయితే ఏమైనా తినాలి, ఫుల్ ఆకలి అవుతుంది.
కంప్లీట్ బొంగు చికెన్ ఉంటాయి చూడు, ఒక దుంబ అంటే ఉంటుంది, దుంబ అంటే దగ్గర తీసుకోవాలి, ఆడ బాగుంటుంది. లాస్ట్ టైం గిల్లనే స్టే ఇది కాదు ఏ అసలు, మస్తు మంది వచ్చారు, మస్తు మంది వచ్చారుగా. ఇదే అనుకుంటా దాని పెద్దది ఏంది, చరణ్. రైట్, ఇక్కడ ఉంది. 38 అంట, 38 అంట. इकड़के लास्ट है। हाँ क्या हुआ भाई, भाई क्या हुआ? చిన్న మీటింగ్ అన్న, మీరు వెళ్ళిపోండి. నెక్స్ట్ గుడిసా హిల్ స్టేషన్ పైకి వెళ్ళి క్యాంపింగ్ వేసుకొని మార్నింగ్ సన్ రైజ్ చూసుకోవాలి. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా 45 కిలోమీటర్స్ ఉంది. రోడ్స్ అయితే కంప్లీట్ ఘోరంగా ఉన్నాయి, అంతా షిట్. చూడాలి ఎంత టైం పడుతుందో మనం రీచ్ అయ్యేసరికి గుడిసా పైకి. మాకు మారేడుమిల్లిలో హెచ్పైడ్ వాళ్ళు కొంతమంది ట్యాగ్ అయినరు, సో మేమందరం కలిసి గుడిసాకి స్టార్ట్ అవుతున్నాం. మధ్యలో చాలా రిసార్ట్స్ అయినాయి, లాస్ట్ టైం వచ్చినప్పుడు లేనేలేవు ఇవన్నీ. ఒక 20 కిలోమీటర్స్ ఉంది అంతే. రోడ్స్ అయితే అక్కడక్కడ ఘోరంగా ఉన్నాయి. బైక్స్ అయితే మంచి కండిషన్లో ఉండాలి, లేకుంటే అంతే. ఇంకా డైరెక్ట్ పొక్కలకి తీసుకపోతుండగా. ఇది వాటర్ ఫాల్ ఉన్నట్టుంది. పెద్ద బ్రిడ్జ్, డే టైంలో అయితే క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటాయి అంటే, బట్ నైట్ అయ్యేసరికి కనిపించడం లేదు మొత్తానికి. డేలో వస్తే మస్తు ఉంటుండే, అసలు ఏం కనబడతలేదు. వాటర్ పాసింగ్ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక భయానక్ రోడ్ ఉంటుంది బ్రో, ఇక ఎక్కించు టాస్క్. ఇక్కడ నుంచి నాకు వేస్తే రోడ్డు బాగా డేంజర్ ఉంటుంది అనుకుంటా. ఒక 10 కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. రోడ్ వేసారు మంచిగా. మ్యాప్లో ఇటే చూపిస్తుంది, అక్కడ ఉంది చూడ గుడిసా వెల్కమ్ అని. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మొడ్డల్సా ఈడ మనుషులు అందరూ మొత్తం ముసుగులు కట్టిర్రు. ఈడికే స్టాపు పేలు. గుడిసా ఎందుకు
ఎవరు లేరా? ఎవరు లేరు. లేదండి, మార్నింగ్ వచ్చేయండి, మార్నింగ్ 4 వచ్చేయండి. మరి ఎక్కడ స్టే? మీకు ఎదుర జేడీ అనే రిసార్ట్స్ ఉన్నాయి కదా. అది సంగతి. కంప్లీట్ రోడ్ మంచిగా లేవని నైట్ 8 కిలోమీటర్స్లో రేంజ్లో విలేజ్ వాళ్ళు ఇక్కడే ఆపేసిండ్రు. మార్నింగ్ 4కి అలో చేస్తారంట అందరిని. సో నియర్ బై ఎక్కడైనా స్టే చేద్దాం. ఇక్కడ ఏదో రూమ్స్ లాగా ఉన్నాయి కదా, అయినా మన దగ్గర క్యాంప్స్ ఉన్నాయి, సో నో ప్రాబ్లం. వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఎవరు అక్కడ ఆపేయండు. మొత్తం పంటలు అన్నీ. గైస్ ఒక 3 hours ఇక్కడ స్టే చేసి మార్నింగ్ గుడ్సైకి స్టార్ట్ అయిపోదాం. గుడ్ నైట్ అండ్ మీట్ యూ టుమారో. బాయ్.